మన జీవితంలో జరిగే చాలా గొడవలు డబ్బు వల్లనో పని వల్లనో రావు, కేవలం ఒక చిన్న మాట వల్ల వస్తాయి. వాడు నన్ను అలా ఎలా అంటాడు, కనీసం నన్ను అర్థం చేసుకోవాలి కదా. మన మనసులో వచ్చే ఈ ఆలోచనల పేరే ఇగో. సైకాలజీ ప్రకారం ఇగో అంటే కేవలం గర్వం కాదు, మన గురించి మనం కట్టుకున్న ఒక సెల్ఫ్ ఇమేజ్, అంటే ఒక రూపం. నేను ఇలా ఉండాలి, అందరూ నన్ను గౌరవించాలి, నన్ను ఇలాగే చూడాలి. ఈ ఇమేజ్కి చిన్న గీత పడినా మన మనసు వెంటనే రియాక్ట్ అయిపోతుంది. ఎవరైనా మన మాట వినకపోయినా, మనల్ని పట్టించుకోకపోయినా మనకి ఎందుకు కోపం వస్తుంది? అక్కడ అవతలి వాళ్ళు తప్పు చేశారని కాదు, మన ఇమేజ్కి దెబ్బ తగిలిందని మన బాధ. అందుకే సమస్య చిన్నదైనా మన రియాక్షన్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఇగో మనల్ని కంట్రోల్ చేస్తున్నప్పుడు మనం ఎదుటివారు చెప్పేది వినడం మానేస్తాం. నేనే కరెక్ట్ అని బలంగా నమ్ముతాం. అవతల వాళ్ళకి సారీ చెప్పాలంటే మనకు నరకంలా అనిపిస్తుంది. గుర్తుంచుకోండి, ఇది కాన్ఫిడెన్స్ కాదు, లోపల ఉన్న ఇన్సెక్యూరిటీ, అంటే భయం. అది ఒక ముసుగు లాంటిది. చాలామంది నాకు అస్సలు ఇగో లేదు అని చెప్తుంటారు, కానీ నిజం ఏమిటంటే మనందరికీ ఇగో ఉంటుంది. కాకపోతే కొంతమంది దాన్ని గుర్తిస్తారు, కొంతమంది మాత్రం ఆ ఇగోలోనే బతికేస్తుంటారు. మనం దాన్ని గుర్తించేంత కాలం అది మన జీవితాన్ని సైలెంట్గా కంట్రోల్ చేస్తూనే ఉంటుంది. ఇకపై మీకు ఎవరి మీదైనా కోపం వచ్చినా లేదా ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టారని అనిపించినా ఒక్క నిమిషం ఆగి మీకు మీరు ప్రశ్న వేసుకోండి, ఇది నిజంగా సమస్య లేదా నా ఇమేజ్కి దెబ్బ తగిలిందని నేను ఫీల్ అవుతున్నానా? ఈ ఒక్క ప్రశ్న మీ రియాక్షన్ని ఆపి మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ఇగోని చంపాల్సిన అవసరం లేదు, దాన్ని పూర్తిగా వదిలేయాల్సిన పనే లేదు. దాన్ని అర్థం చేసుకుంటే చాలు. మీ ఇగో మిమ్మల్ని కాపాడడానికే పుట్టింది, కానీ మీరు దాన్ని అర్థం చేసుకోకపోతే అది మిమ్మల్ని నరకంలోకి లాగుతుంది. ఈ విషయం మీకు అర్థమైన రోజునే మీకు అసలైన మనశ్శాంతి లభిస్తుంది.